ఇప్పుడు చెప్పాలంటే నేను ఎలాగ భక్తిలో వచ్చాను. బేసికల్లీ ఒకసారి ఏమైంది అంటే నేను వర్క్ అంటే నేను జాబ్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు నా జాబ్ టైమింగ్స్ ఒక్కొక్కసారి మార్నింగ్ 8 నుంచి వెళ్తే సాయంత్రం ఒకసారి 8 వరకి అవుతుంటది. బట్ ఆ టైంలోనేంటంటే నాకు కొంతమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని నేను చూసాను. వాళ్ళు నమాజ్ చేయడంలో పక్కా. ఓకే. వాళ్ళు ఎటువంటి ఇది ఉన్నా గూడా జాబ్ ఉన్నా గూడా వాళ్ళు అట్‌లీస్ట్ సమయం తీసేవారు. ఇంకోటి అట్‌లీస్ట్ వాళ్ళు ఎంత సంపాదించినా దాంట్లో కొంత పార్ట్ అనేది కంట్రిబ్యూషన్ చేస్తారు మస్జిద్ కన్‌స్ట్రక్షన్ కోసం. వాళ్ళు చూసి నాకు చాలా ఇన్‌స్పిరేషన్ వచ్చింది. వాళ్ళే అంతగా ఇది చేసినప్పుడు మనం యాస్ ఎ హిందూగా ఉండి మనెందుకు మన బుక్స్ చదవట్లేదు? నాకు ఆ ఇన్‌స్పిరేషన్ వచ్చింది వాళ్ళతోని. తర్వాత నేను గుడికెళ్ళడం స్టార్ట్ చేశాను. బట్ నేను ఒకసారి ఇలాగే ప్రార్థనిస్తున్నాను భగవంతుడికి. నేను ఏం చేస్తే కరెక్ట్ నా లైఫ్‌లో అనేసి. ఆ టైంలోనే ఒక డివోటీ అదే సమయంలో వచ్చి నాకు ఒక భగవద్గీత బుక్ ఇచ్చాడు. ఇంకా దాంతో పాటు ఒక పాత్ ఆఫ్ పర్ఫెక్షన్ బుక్ ఇచ్చాడు. ఆ భగవద్గీత చదివిన తర్వాత నా లైఫ్‌లో ఉన్న క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. ఈవెన్ ఒకసారి చూడాలంటే నేను సర్ప్రైజ్ అవుతున్నాను ఈ ఇస్కాన్‌లో వచ్చిన తర్వాత. చాలా మంది ముస్లిమ్స్ కూడా వస్తుంటారు మా దగ్గరికి భగవద్గీత తీసుకోవడానికి. మీరు చూడాలంటే ఇక్కడ చూడండి భగవద్గీత ఏ లాంగ్వేజ్ లో ఉంది? ఉర్దూ లాంగ్వేజ్ లో కూడా ఉంది. అంటే మానవ జీవితంకి ప్రతి ఒక్క సొల్యూషన్స్ అనేది మనకి ఇచ్చేది భగవద్గీత. ప్రభుపాదుల వారు ఒకసారి ఏమంటారంటే ఇప్పుడు మీరు క్రిస్టియన్ అయ్యి ఉంటే మీరు గుడ్ క్రిస్టియన్ అవ్వాలి. జీసస్ క్రైస్ట్ ఏదైతే చెప్తున్నారో యాజ్ ఇట్ ఇస్ గా మీరు ఫాలో అవ్వాలి. అలానే మీరు ఇప్పుడు ముస్లిమ్స్ అయితే గుడ్ ముస్లిం అవ్వాలి. బట్ మన భగవంతుడు పేరు యూజ్ చేసుకొని మనం ఒకరు కొట్టుకుంటున్నాం, అది కరెక్ట్ కాదు. ఒకవేళ అందరూ భగవంతుడు ఒక పిల్లలు అంటే మన ఒకరి మీద ఒకరు ప్రేమ ఉండాలి. మనం భగవంతుడి పేరు యూజ్ చేసుకొని కొట్టుకుంటున్నాం అంటే అది యాక్చువల్లీ భగవంతుడు కావాల్సింది కాదు. బేసికలీ మనం అందుకే కొంతమంది ఇంటెలిజెంట్ పర్సన్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు దేనికి నా మానవ జీవితం ఇచ్చారు ఎందుకు అనేసి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి భగవద్గీత చదువుతారు, ఇంకా 10 మందికి ప్రచారం కూడా చేస్తారు. ఈ భగవద్గీత నా జీవితం మొత్తం మార్చింది. దాని తర్వాత నాకు ఫైనల్ గా చాలా మిరాకిల్స్ జరిగాయి నా లైఫ్ లో. ఆ మిరాకిల్స్ వల్ల నాకు అర్థమైంది భగవంతుడు నాకు తను స్వయంగా మాట్లాడుతున్నారు. అప్పుడు నేనేం చేశాను, నా లైఫ్ అనేది భగవంతుడికి డెడికేట్ చేయాలని ప్రయత్నించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా మందికి చూస్తున్నాను, చాలా మంది బాధల్లో ఉన్నారు, చాలా మంది సఫరింగ్ అవుతున్నారు. బట్ భగవద్గీత ఇచ్చి చదివిన తర్వాత చాలా మంది వాళ్ళు పాజిటివ్ సొల్యూషన్స్ ఇస్తారు. ఈ బుక్స్ నాకు చాలా హెల్ప్ చేసింది. మీ అందరికీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఈ భగవద్గీత అనేది మీరు ప్రతిరోజు చదివితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ మీరు చాలా మందికి ప్రచారం చేయొచ్చు. అండ్ వాళ్ళందరూ ఎవరైతే చాలా బాధల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళందరికీ కష్టాల నుంచి బయట తీసుకునే ఒక మార్గం అనేది మనకి భగవంతుడు ఇచ్చారు కాబట్టి మనం ఇది అందరికీ ఇది ప్రసాదించాలి.